సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా 2వ వార్డ్ కౌన్సిలర్ గోలి మమతా సంతోష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల నాయకుడు ప్రతాప్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మాబాయి నరసింగారావు, బీఆర్ఎస్ కౌన్సిలర్స్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. మరి గజ్వేల్ పట్టణంలో మరి దాదాపు 22 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా మరి పబ్లిక్లో పోరాడుతున్నటువంటి వ్యక్తి, మన అందరి ప్రియతమ నాయకుడు, మాజీ ఎఫ్జీడీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాము. మరి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా మున్సిపల్ చైర్మన్ గారు, మాదాసీనన్న గారు, బెల్లు మదన్న గారు, మరి ఎంతోమంది టీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు, మా వైస్ ప్రెసిడెంట్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భగవంతుడు వారికి అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రానున్న భవిష్యత్తులో మరి ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అనేక ప్రజా సమస్యల మీద పోరాడుతూ సుదీర్ఘకాలం రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇవాళ అనేక కార్యక్రమాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అయ్యప్ప గుడిలో పూజ కానీ, అదేవిధంగా హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం కానీ, అదేవిధంగా ఇందిరా పార్క్ చౌరస్తాలో ఇవాళ అన్నదానం కానీ, దర్గాలో పూజలు కానీ, కేక్ కటింగ్ కార్యక్రమం కానీ, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు గజ్వేల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఈ సందర్భంగా ఆ భగవంతుని నేను ఒకటే ప్రార్థిస్తూ ఉన్నా, ప్రజాక్షేత్రంలో పనిచేసేటువంటి ప్రతాప్ రెడ్డి గారి లాంటి నాయకులకు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని, అదేవిధంగా రానున్న రోజుల్లో మరింత క్రియాశీలకంగా ప్రజాసేవ చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రజాక్షేత్రంలో పనిచేసేటువంటి అవకాశాన్ని ప్రతాపనకు